ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం ప్రతి మనిషి హృదయంలో ఎప్పుడో ఒకసారి వచ్చిన ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి ధ్యానించబోతున్నాము. ఎందుకు మంచివారికి కూడా కష్టాలొస్తాయి? దేవుణ్ణి భయపడేవారికి ఎందుకు బాధలు వస్తాయి? ప్రార్థన చేసేవారికి ఎందుకు పరీక్షలెదురవుతాయి? నిజాయితీగా జీవించేవారు ఎందుకు కన్నీళ్లు కార్చాల్సి వస్తుంది? కొన్నిసార్లు దుష్టులు అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తారు, కాని దేవుని పిల్లలు పోరాటాలెదుర్కొంటారు. అలాంటి సందర్భాల్లో మన హృదయం దేవుణ్ణి ప్రశ్నిస్తుంది. బైబిలులో యోబు కూడా ఈ ప్రశ్నను ఎదుర్కొన్నాడు. యోసేపు కూడా అన్యాయాన్ని అనుభవించాడు. దావీదు కూడా శత్రువుల నుండి పారిపోయాడు. అంతేకాదు, పాపం లేని యేసుక్రీస్తు కూడా సిలువను భరించాడు. కాబట్టి కష్టాలు రావడమంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు. పరీక్షలు రావడమంటే దేవుని ప్రేమ తగ్గిపోయిందని కాదు. చాలాసార్లు మనం అర్థం చేసుకోలేని పరిస్థితుల వెనుక దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. ఈ సందేశంలో మంచివారికి ఎందుకు కష్టాలొస్తాయి? దేవుడు వాటిని ఎందుకు అనుమతిస్తాడు? కష్టాల మధ్యలో మన విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనే విషయాలను దేవుని వాక్యము ద్వారా తెలుసుకుందాం. మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. జీవితంలో ప్రతి ఒక్కరి మనసులో ఎప్పుడో ఒకసారి వచ్చిన ప్రశ్న ఇది. నేను ఎవరికీ హాని చేయలేదు, దేవుని మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తున్నాను, అయితే నా జీవితంలో ఎందుకిన్ని కష్టాలు వస్తున్నాయి? మంచివారికి కష్టాలు రావడం దేవుడు వారిని ప్రేమించడం లేదని సూచించదు. బైబిలులో యోబు నీతిమంతుడైనప్పటికీ తీవ్రమైన పరీక్షలను ఎదుర్కొన్నాడు. యోసేపు విశ్వాసవంతుడైనప్పటికీ బానిసగా అమ్మబడ్డాడు. దావీదు దేవుని హృదయానుసారుడైన అనేక శత్రువులను ఎదుర్కొన్నాడు. యేసుక్రీస్తు పాపం చేయనివాడైనా సిలువను భరించాడు. ఈ ఉదాహరణలు మనకొక గొప్ప సత్యాన్ని నేర్పిస్తాయి. కష్టాలు దేవుని కోపానికి గుర్తుకావు, అవి చాలాసార్లు దేవుని ప్రణాళికలో భాగం. కష్టాలు మన విశ్వాసాన్ని శుద్ధి చేస్తాయి, మన స్వభావాన్ని మలుస్తాయి, దేవునికి మరింత దగ్గర చేస్తాయి. బంగారాన్ని అగ్నిలో శుద్ధి చేసినట్లే దేవుడు తన పిల్లలను పరీక్షల ద్వారా బలపరుస్తాడు. మనం అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో కూడా దేవుడు పని చేస్తూనే ఉంటాడు. మనం కన్నీళ్లు కారుస్తున్న సమయంలో కూడా ఆయన మన భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాడు. ఈ రోజు బాధగా కనిపిస్తున్నది రేపు సాక్ష్యంగా మారవచ్చు. ఈ రోజు మూసివేయబడిన తలపు రేపు మరింత గొప్ప ఆశీర్వాదానికి దారితీయవచ్చు. అనేకసార్లు మనం దేవుణ్ణి అడుగుతాము, ఎందుకు ప్రభువా? కానీ దేవుడు మనకు ప్రతి కారణాన్ని వివరించడు. దాని బదులు ఆయన తన సన్నిధిని ఇస్తాడు. కష్టాల మధ్యలో కూడా దేవుడు మనతోనే ఉన్నాడని గుర్తు చేస్తాడు. యెషయా 43:2లో ఆయన ఇలా అంటాడు, నీవు జలములలో నుండి వెళ్ళునప్పుడు నేను నీకు తోడై ఉందును. అంటే దేవుడు కష్టాలను ఎప్పుడూ తొలగించకపోవచ్చు, కానీ వాటి మధ్యలో మనలను ఒంటరిగా వదిలిపెట్టడు. కాబట్టి మంచివారికి కష్టాలు రావడం అన్యాయం కాదు, అది దేవుడు వారి జీవితంలో చేస్తున్న లోతైన కార్యానికి ఒక భాగం కావచ్చు. ప్రతి పరీక్ష వెనుక ఒక ఉద్దేశ్యం ఉంది. ప్రతి కన్నీటి వెనుక ఒక ఆశీర్వాదం ఉంది. ప్రతి నిరీక్షణ వెనుక దేవుని సమయం ఉంది. మనం ఈ రోజు అర్థం చేసుకోలేని విషయాలను ఒకరోజు దేవుని మహిమలో స్పష్టంగా చూస్తాము. అప్పటి వరకు విశ్వాసంతో నిలబడాలి, ప్రార్థనలో కొనసాగాలి, దేవుని ప్రేమను నమ్మాలి. ఎందుకంటే కష్టం చివరి మాట కాదు, దేవుని కృపే చివరి మాట. ఆయన తన పిల్లలను ఎన్నడూ విడిచిపెట్టడు, ఎన్నడూ మరచిపోడు, మరియు ప్రతి కష్టాన్ని తన మహిమ కొరకు మరియు మన మేలు కొరకు ఉపయోగిస్తాడు. రండి, కలిసి ప్రేయర్ చేసుకుందాం. ప్రేమగల పరలోక తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మంచివారికి కూడా కష్టాలు ఎందుకొస్తాయో పూర్తిగా అర్థం కాకపోయినా నీ ప్రేమ మరియు నీ ప్రణాళిక ఎప్పుడూ పరిపూర్ణమైనవని మేము నమ్ముతున్నాము. తండ్రి, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో ఉంచుతున్నాము. ప్రస్తుతం బాధలో ఉన్నవారిని ఓదార్చుము, నిరాశలో ఉన్నవారికి ఆశను అనుగ్రహించుము, కన్నీళ్లు కారుస్తున్న వారికి నీ సమాధానాన్ని ప్రసాదించుము, బలహీనంగా ఉన్నవారిని బలపరచుము. ప్రభువా, మేము అర్థం చేసుకోలేని పరిస్థితులలో కూడా నిన్ను విశ్వసించే హృదయాన్ని మాకు దయచేయుము. పరీక్షల మధ్యలో విశ్వాసాన్ని కోల్పోకుండా కాపాడుము. నిరీక్షించే సమయాల్లో సహనాన్ని అనుగ్రహించుము. మౌనకాలాల్లో కూడా నీ సన్నిధిని అనుభవించే కృపను మాకు దయచేయుము. యేసయ్యా, ఈరోజు భారమైన హృదయంతో ఉన్న ప్రతి వ్యక్తిని తాకుము. వారి కుటుంబాలను ఆశీర్వదించుము. వారి అవసరాలను తీర్చుము. వారి కన్నీళ్లను ఆనందంగా మార్చుము. మూసివేయబడిన తలుపులను నీ చిత్తానుసారం తెరచుము. విరిగిపోయిన హృదయాలను స్వస్థపరచుము. తండ్రి, యోబును విడిచిపెట్టని దేవుడవు, యోసేపును మరచిపోని దేవుడవు, దావీదును కాపాడిన దేవుడవు. ఈరోజు మా జీవితాలలో కూడా అదేవిధంగా కార్యము చేయుము. మా కష్టాల కంటే నీవు గొప్పవాడవని, మా సమస్యల కంటే నీవు శక్తిమంతుడవని, మా భవిష్యత్తు నీ చేతుల్లో సురక్షితంగా ఉందని మేము విశ్వసిస్తున్నాము. ఈ రోజు నుండి మేము భయపడకుండా, సందేహపడకుండా విశ్వాసంతో ముందుకు సాగునట్లు సహాయము చేయుము. ఈ ప్రార్థనను
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ఈరోజు మనం ఎందుకు మంచివారికి కూడా కష్టాలు వస్తాయి అనే ప్రశ్నకు దేవుని వాక్యము ద్వారా సమాధానాన్ని తెలుసుకున్నాము. మనకొక విషయం స్పష్టంగా అర్థమవ్వాలి. కష్టాలు రావడమంటే దేవుడు నిన్ను ప్రేమించడం లేదని కాదు. పరీక్షలు ఎదురవ్వడమంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు. వాస్తవానికి దేవుడు ఎక్కువగా ఉపయోగించిన అనేక మంది దేవుని సేవకులు గొప్ప కష్టాలను ఎదుర్కొన్నారు. యోబు తన బాధల మధ్యలో దేవుణ్ణి నమ్మాడు. యోసేపు అన్యాయాల మధ్యలో విశ్వాసాన్ని కోల్పోలేదు. దావీదు శత్రువుల మధ్యలో దేవుణ్ణి స్తుతించాడు. యేసుక్రీస్తు శిలువ బాధలను సహించి మనకు రక్షణను తీసుకొచ్చాడు. ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మీతో ఉన్నాడు. మీరు కార్చిన ప్రతి కన్నీటిని ఆయన చూస్తున్నాడు. మీరు చేసిన ప్రతి ప్రార్థనను ఆయన వింటున్నాడు. మీరు ఎదురు చూస్తున్న ప్రతి సమాధానాన్ని ఆయన తన సమయములో అనుగ్రహిస్తాడు. ఈరోజు మీ బాధకు ముగింపు కనిపించకపోవచ్చు, కానీ దేవునికి ముగింపు కనిపిస్తుంది. మీరు మార్గం కనిపించకపోవచ్చు, కానీ దేవుడు ఇప్పటికీ మార్గాన్ని సిద్ధం చేశాడు. మీరు కారణం అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుని ప్రణాళిక పరిపూర్ణమైనది. కాబట్టి నిరాశపడకండి, విశ్వాసాన్ని విడిచిపెట్టకండి, ప్రార్థనను ఆపకండి, దేవుని చేతిని గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పరీక్ష రేపు మీ సాక్ష్యంగా మారబోతోంది. మన జీవితంలో కష్టాలు చివరి అధ్యాయం కావు. దేవుని కృప, ఆయన ప్రేమ, ఆయన విజయమే చివరి అధ్యాయం. ప్రభువు మిమ్మల్ని బలపరచునుగాక, మీ విశ్వాసాన్ని స్థిరపరచునుగాక, మీ కన్నీళ్లను ఆనందముగా మార్చునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.